హైదరాబాద్లో పర్యటిస్తున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల భారీ బహిరంగ సభకు ఖార్గే హాజరు కానున్నారు. కాగా ఈ సభకు సామాజిక న్యాయ సమరబేరిగా నామకరణం చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, గ్రామస్థాయిలో కార్యకర్తల ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఈ సభ ముఖ్య భూమిక పోషించనుంది. మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రాలీ వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనలో 4 మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రాలీ వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనలో 4 మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి, ఆ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెంకట్. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట శివార్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 3 గంటల నుండి 4 గంటల ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ సంఘటనలో కొంత వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు. ఆ యొక్క లారీ డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది అనేది అయితే కొంత అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి 2 లారీలు ఢీకొనడంతో అప్పటికప్పుడే ఆ యొక్క క్యాబిన్ లో మంటలు చెలరేగడంతో దాంట్లో ఉన్న 3 అయితే సజీవ దహనమయ్యారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఆ జాతీయ రహదారి కనుక 563 జాతీయ రహదారి కనుక ఆ వెహికల్స్ కూడా ఎమ స్పీడ్ గా వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి ఇంకా ఆ యొక్క ఆయిల్ ట్యాంకర్ కనుక ఒకవేళ పేలిపోయే అవకాశాలు ఉన్నాయని కనుక సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు సిబ్బందితోటి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఇది వాహనాలను అయితే మళ్లించారు. రాజస్థాన్ వీరు ఖచ్చితంగా రాజస్థాన్ కు చెందిన వీరు కనుక మృతులైతే రాజస్థాన్ కు చెందిన వారు. దీనికి సంబంధించి ఆంధ్ర నుంచి గుజరాత్ వెళ్తున్న ఈ యొక్క చేపల లారీ, చేపల దాన లారీ, అదే విధంగా వరంగల్ నుంచి ఆంధ్ర సైడ్ గ్రానైట్ లారీ దీనికి సంబంధించి అప్పటికప్పుడు ఢీకొనడంతో 3 అయితే సజీవదహనమయ్యారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా కొంత స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలంటే స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే జాతీయ రహదారి కనుక ఈ ఉదయం పూట నిద్రమత్తులో ఉండి పెద్ద ఎత్తున లారీ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక కొంత స్పీడ్ బ్రేకర్లు వేసే లేకుంటే చెక్ పోస్టులు కనుక వేసే అవకాశం ఉంటే ఇలాంటి సంఘటనలు కొంత జరగకుండా ఉంటాయని అయితే స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ యార్డులో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్లోని ఓ పసుపు గోడౌన్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడి చేస్తున్నాయి. కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజులు గడవక ముందే ఇలా అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంకా ఇవాళే అల్లూరి జయంతి సందర్భంగా నర్సీపట్నం చేరనున్న ఎంపీలు, మంత్రుల పర్యటన నేపథ్యంలో ఈ ఘటన జరగడం మరింత అనుమానాస్పదంగా మారింది. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుని వెల్లడిస్తానని నూతన మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరమణ తెలిపారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో అర్ధరాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా అంచనా వేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక నర్సీపట్నం మార్కెట్ యార్డ్ కి సంబంధించి అందులో పసుపు గోడౌన్లో ఉన్నటువంటి గోడౌన్లో అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కూడా మొత్తం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంటలు పూర్తి స్థాయిలో వ్యాపించడంతో అయితే భారీగా ఆశ్చర్యం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రమాదం అర్ధరాత్రి పూట జరగడంతో అయితే మాత్రం కాస్త ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సుమారుగా ₹1 కోటి వరకు కూడా నష్టం జరిగి ఉండొచ్చు అంటూ కూడా అంచనాలు అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా మంటలను ఆర్పేందుకు అయితే మాత్రం ఈ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పసుపు గొడవలు కావడంతో అయితే మాత్రం మంటలు త్వరగా ఆరే ప్రసక్తి కనిపించలేదు. మంటలు మరింత ఉద్రిక్తంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాటిని ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అయితే మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో మంటలను ఆర్పేందుకు అయితే మాత్రం తీవ్రమైనటువంటి శ్రమిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే నూతన కార్యవర్గం 10 రోజుల క్రితమే దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో అయితే మాత్రం కొన్ని అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి కావడం, ఇక్కడ నర్సీపట్నం దగ్గరలో ఉన్న అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంతో అయితే మాత్రం అనుమానాలు అయితే మాత్రం మరింత బలం చేకూరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీని వెనక షార్ట్ సర్క్యూట్ కారణమా, లేదంటే కనుక ఎవరైనా కుట్ర చేసి ఉంటారా అన్న అనుమానంపై అయితే మాత్రం పెద్ద ఎత్తున అనుమానం చెల్లవుతుంది. దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరమణ దీనిపై సంప్రదించగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ప్రమాద తీవ్రత అయితే భారీగా ఉన్న నేపథ్యంలో ₹1 కోటి మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనిపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై మనం చెప్పవచ్చు అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా కానీ 10 రోజుల క్రితమే వీళ్ళైతే దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయడం, 10 రోజుల తర్వాత ఇది జరగడంతో అయితే మాత్రం కాస్త అనుమానాలకి తావిస్తున్నట్టుగా కనుక ఉంది. అయితే పూర్తి విచారణ అనంతరం అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది వెంకట్. అయితే నాయుడు, చెప్పండి, దీని మీద ఆస్తి నష్టం ఎంత మేర ఉంటుందని అంచనా? అంటే ₹1 కోటి నుంచి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే అక్కడ ఉన్న గొడవల్లో సరుకులు బట్టి చూసుకున్నట్టయితే కనుక 50 లక్షల నుంచి ₹1 కోటి మేర ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా మంటలు ఆడిన తర్వాత ప్రభుత్వ అధికారులు వచ్చి దీనిపై నివేదిక ఇస్తే తప్ప దీనిపై మొత్తం పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం లేదంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డుకి సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీసులు నివేదిక, అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా ఇచ్చిన నివేదిక ఆధారంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎంత మేర నష్టం వాటి దానిపై అయితే మొత్తం పూర్తిగా లెక్క తెలిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే గొడవల లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, అక్కడ భారీగా ఆస్తి నష్టం భారీగానే ఉంది అంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే నాయుడు, దీనిపైన ఇన్సూరెన్స్ లాంటివి అలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉందా, లేకుంటే నష్టం తీవ్రత ప్రభుత్వం భరించే అవకాశం ఉందా?
అంటే ఇది ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మార్కెట్ కావడం, అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక రైతుల నుంచి కొన్న పసుపుకు సంబంధించి మొత్తం అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఇన్సూరెన్స్ ఉండే అవకాశం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రైతుల నుంచి కొన్న పసుపుని ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రపరుస్తారు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి మరి ఇంకా పూర్తి వివరాలు అయితే కనుక మనకి తెలియాల్సి ఉంది. మార్కెటింగ్ శాఖ అధికారులు దీనిపై అయితే కనుక ఇప్పటి వరకు కూడా నోరు విప్పని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో దీనిలో విచారణ చేస్తే తప్ప దీనిలో ఉన్నటువంటి మొత్తం దానిలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి విషయాలు అయితే మాత్రం బయటికి వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వ అధికారులు ఇంకా ఎవరు కూడా నోరు విప్పని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ఏదైతే వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు సంబంధించి ఇక్కడ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంకటరమణ కూడా మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడతారంటూ కూడా వెంకటరమణ చెప్పడం ఇక్కడ కొసమెరుపుగా మనకి కనిపిస్తోంది. అయితే నాయుడు, స్థానికంగా ఉన్న రైతులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం ఏమైనా జరిగిందా? రైతులు మనం చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం పసుపులన్నీ కూడా ఇప్పటికే వీళ్ళు చెల్లించిన అప్పచెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. దీనికి సంబంధించి రసీదులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పైకు అంటే అమౌంట్ ఇంకా సెటిల్ కాని పరిస్థితి మనకి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అమౌంట్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అంటూ కూడా కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిపై మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, రానున్న రోజుల్లో పూర్తి విచారణ అనంతరమే దీనిపై అయితే మాత్రం వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. వెంకట్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా బూచిరెడ్డిపాలెంలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో వినియోగదారుడికి పెద్ద మోసం ఎదురైంది. బైక్లో పెట్రోల్ నింపించుకునేందుకు 400 రూపాయలు చెల్లించగా 1/2 లీటర్లకు మించిన పెట్రోల్ కూడా రావడం లేదని బాధితుడు ఆరోపించారు. అనుమానం వచ్చిన ఆయన బైక్ ట్యాంకులోని పెట్రోల్ను బకెట్లోకి తీసి కొలిచిన తర్వాత అసలు భాగోతం బయటపడిందని చెప్పాడు. ఈ విషయం గురించి పెట్రోల్ బంకు సిబ్బందిని ప్రశ్నించగా వారు సరైన సమాధానం ఇవ్వలేదని వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలోని కొన్ని బంకుల్లో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయని, అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే బంకు నిర్వాహకులు వినియోగదారులను మోసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ₹400 పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది? 1/2 లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో. ₹400 పెట్రోల్ పడిస్తే 1/2 లీటర్ వచ్చింది. చూద్దురా, నువ్వే పట్టింది చూద్దురా. ఏది గురువేంది? నేను చూసుకోకుండా వెళ్ళిపోంటాను. నీకు చూపించావు 1/2 లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దురా. రా, మాట్లాడేది కాదు. 400 కదా నువ్వు ఇచ్చావు. నువ్వు 400 కదా పట్టమన్నాను కదా. దాంట్లో ఎంత ఇచ్చింది? 1/2 లీటర్ వచ్చింది. ఎంత పట్టినట్ట? ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడేది కాదు. నీకు 400 పట్టమన్నప్పుడు 1/2 లీటర్ ఏంది పట్టేది నువ్వు? దా చూడు, 1/2 లీటరు కరెక్ట్గా ఊపు బండి. ఇదిగో ఇదిగో 400 రూపాయలు. 1/2 లీటర్ కూడా లేదు అంట చూడు. అమెరికాలోని షికాగోలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. షికాగో నగరంలోని రివర్ నార్త్ పరిసరాల్లో ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గర ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటికి లాంజ్లో ఉన్న వారిపై ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపి అక్కడ నుండి పరారయ్యాడు. దుండగుడు మొత్తం 13 మంది మహిళలు, 5 పురుషులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లా పరిధిలోని పట్టిసీమ మరియు తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర మంత్రి నిమ్మల గోదావరికి జలహారతి నిర్వహించారు. నాడు పట్టిసీమ కాదు వట్టిసీమ అని జగన్ ఎద్దేవా చేశారని, కానీ 2014-19లో టీడీపీ హయాంలో 263 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి నిమ్మల అన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మొత్తం 428 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణానదికి తరలించామన్నారు. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి మించిందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. జూలై 3వ తేదీనే ఈరోజు గోదావరి వరదకు సంబంధించిన దగ్గర ఈరోజు 55,000 క్యూసెక్కుల నీరు ఈ యొక్క గోదావరి ఫ్లడ్ వాటర్ పిల్లివేపించి గొంతుల్లో పోతున్నటువంటి దశలో ఇప్పుడే మనం చూసారు. ఏదైతే పట్టిసీమ సంబంధించినటువంటి పంపులు ఏదైతే 24 పంపులు ఉంటే మరి గతంలో ఎప్పుడు కూడా సర్వ రిపేర్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ ఈరోజు 24 పంపుల్ని కూడా ఓఎన్ఎం ద్వారా మెయింటెనెన్స్ ఇచ్చి వేల కండిషన్లో పెట్టి వేల పట్టిసీమను ప్రారంభించారు. అదేవిధంగా ఏదైతే తాడిపూడి రిజర్వాయర్ని దాన్ని ఈరోజు మరి ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి ఏదైతే అప్లాంట్కి సంబంధించి పుష్కర ఎత్తులకు సంబంధించి కూడా ఇప్పుడే వెళ్ళి అక్కడ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా ఖరీఫ్ సీజన్ రావడానికి ముందుగానే మరి ఈవేళ జూలై మొదటి వారంలోనే ఈ యొక్క ఎత్తిపోతల పథకాలను మేము ప్రారంభించుకుంటున్నాము అని అంటే ఒక ప్లానింగ్. సికింద్రాబాద్లోని బన్సిలాల్పేట డివిజన్లో ప్రభుత్వ బోనాల చెక్కుల పేరుతో భారీ అవినీతి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పద్మారావు నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దేవుడి పేరుతో లక్షల రూపాయలు దోచుకుంటున్నారని ఐతా చిరంజీవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆలయం లేకపోయినా ఎల్లమ్మ దుర్గమ్మ గుడుల పేరుతో ఎం ప్రసాద్ అనే వ్యక్తి గత 9 ఏళ్లుగా చెక్కులు తీసుకుంటున్నాడు అని తెలిపారు. ఇది పూర్తిగా అక్రమమని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. వచ్చిన విషయం ఏంటంటే ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలు లక్షల రూపాయలు చెక్కుల పేరు పైన దుర్వినియోగం చేస్తారు. నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎండోమెంట్ కమిషనర్ గారికి దీనిపైన ఒకసారి విచారణ చేసి ఎంక్వైరీ చేసి వీళ్ళపైన కఠినంగా చర్య తీసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ రికవరీ చేయాలా విత్ పెనాల్టీ. ముఖ్యంగా ఇక్కడ టెంపుల్ ఉన్నా లేని టెంపుల్లకు ఇంత అమౌంట్ పోతే ఏదైతే నిజంగా జరిగే పెద్ద టెంపుల్ ఉన్నాయి బన్సిలాల్పేటలో నల్లపోచమ్మ టెంపుల్ మరియు ఉప్పలమ్మ టెంపుల్. నల్లపోచమ్మ టెంపుల్కి 27,500 రావడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.